సో అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల థైరాయిడ్ని కంట్రోల్ చేసుకోవచ్చు? ఓట్స్ తీసుకుంటే మనం బాగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఓట్స్ హ్యావ్ గుడ్ థైరోజెనిక్ ప్రాపర్టీ అని అంటారు. అంతేకాకుండా దీనికి కాంపెన్సేషన్ అంటే వచ్చే హార్మోనే థైరోనామ్ కానీ ఎల్ట్రాక్సిన్ కానీ. అది మనం చెక్ చేసుకొని ఏమైనా ఆటో ఇమ్యూనిటీ ఉందా లేదా అది కూడా చెక్ చేసుకొని ఇంత టీఎస్హెచ్కి మనం ఎంత డోస్ వేస్తే బాగుంటుంది అన్నది డెఫినెట్గా ఎండోక్రైనాలజిస్ట్ ఆర్ ఫిజిషియన్ వాళ్ళు మాత్రమే చెప్పాలి. సో డైట్తోని మనం కంట్రోల్ చేసుకునే చాలా తక్కువ. డెఫినెట్గా మెడికల్ హెల్ప్ తీసుకుంటే బెటర్. ఎందుకంటే థైరాయిడ్ ఈజ్ నాట్ జస్ట్ దానివల్ల పీరియడ్ ఒక్కటే ఇర్రెగ్యులర్ అవ్వదు. దానికి ఇట్ ఈస్ సపోజ్ టు బీ ద బేస్ గ్లాండ్ ఫర్ ఆల్ అదర్ ఎండోక్రైన్ గ్లాండ్స్ అనమాట. అది బాగా ఫంక్షన్ చేస్తేనే మన రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది కూడా బాగా ఫంక్షన్ చేస్తుంది. ఈ థైరాయిడ్ గ్రంథిలో గనక మనకి తక్కువగా ఉంటే అంటే థైరాయిడ్, హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ ఈ రెండు ఉంటాయి. ఇంకోటి సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం కూడా ఉంటుంది. సబ్ క్లినికల్ ఏంటంటే ఓన్లీ వాల్యూసే మారుతాయి కానీ అదే సింటమాటిక్గా అంత ఏమీ ఉండదు అనమాట. హైపోథైరాయిడ్లో మనకి ఏంటంటే డిప్రెషన్లో ఉండడము, పీరియడ్స్ డిస్టర్బెన్స్ రావడం, అండాశయాల్లో కణుతులు రావడం, హెయిర్ ఫాల్ ఉండడం, పింపుల్స్ ఉండడము, కాన్స్టిపేషన్ ఉండడము, పీరియడ్స్ వచ్చినా కూడా చాలా తక్కువగా రావడం, ఇవన్నీ హైపోలో చూస్తాం. హైపర్లో ఏంటంటే పీరియడ్స్ ఎక్కువ రావడం, గుండె దడలు రావడం, మన ఈ కంటి చుట్టూ మనకి మిక్స్డ్ మ్యాటర్స్ టిష్యూ ఎక్కువ ఇదైపోయి మనకి ప్రాప్టోసిస్ అన్నది వస్తుంది అనమాట. అందుకనే ఎక్కువ థైరాయిడ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో కళ్ళు బయటకు వచ్చి అవి ఇలా ఉంటాయి. ఇంకోటి ట్రెమర్స్ అన్నవి వస్తూ ఉంటాయి. సో ఇలాంటివి ఇంకోటి థైరాయిడ్ కనుక ట్రీట్ చేయకపోతే హార్ట్ ఫెయిల్యూర్ వచ్చి చచ్చిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఏట్రియల్ ఫిబ్రిలేషన్స్, హార్ట్ ఫెయిల్యూర్ అది కూడా ఉంటుంది అనమాట. సో థైరాయిడ్కి అంత రోల్ ఉంది. సో అందరికి లూజ్ మోషన్స్ కూడా అవుతూ ఉంటాయి, తెలియకుండా వెయిట్ లాస్ అయిపోతారు. ఇవన్నీ హైపర్. సో హైపో ఆర్ హైపర్ బోత్ ఆర్ డేంజరస్ అలా అనమాట. సో చాలా జాగ్రత్తగా ప్రెగ్నెన్సీలో కూడా సడన్ ఐయుడీస్ అవుతాయి, బేబీ చచ్చిపోతుంది. సడన్గా ఎందుకు చచ్చిపోతుంది కూడా తెలియదు. అప్పుడు మనం కనుక రెట్రాస్పెక్టివ్గా మనం బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తే థైరాయిడ్ హార్మోన్ అనేది చాలా తక్కువ ఉండడము, సడన్గా ప్లెసెంటా డిటాచ్ అయిపోవడము, హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా మనం బీపీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ చూస్తాం. అంతేకాకుండా థైరాయిడ్ కనుక అన్ట్రీటెడ్ ఉంటే పుట్టబోయే శిశువుకి శిశువుకి కూడా థైరాయిడ్ వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాంటి శిశువు కనుక ఉంటే వాళ్ళని క్రిటినిజం అంటారు. క్రిటినిజంలో ఏంటంటే వాళ్ళకి డిప్రెస్డ్ నాజల్ బ్రిడ్జ్, ఇంకోటి వాళ్ళకి మెంటల్ రిటార్డేషన్, హైట్ పెరగకపోవడం, మరుగుజ్జులుగా ఉండడము, మజిల్ టోన్ లేకపోవడం, పొట్ట మొత్తం ఇలా పెద్దగా ఉండి ఒక పాట్ బెల్లీ లాగా ఉండడం, అవన్నీ చూస్తూ ఉంటాం అనమాట. సో థైరాయిడ్ అన్నది నాట్ జస్ట్ దాట్ అండ్ ఈవెన్ మెంటల్ రిటార్డేషన్. సో కంపల్సరీ వేసుకోవాలి. అంతేకాకుండా అన్కంట్రోల్ ఉంటే ఓటీ టేబుల్ మీద కూడా సడన్ డెత్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. థైరాయిడ్ స్టామ్ ఒకేసారి థైరాయిడ్ హార్మోన్స్ అన్ని రిలీజ్ అయ్యి ఆన్ టేబుల్ డెత్ అయ్యేవి కూడా మనం చాలా చూస్తాం. అనెస్థీషియా కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. సో దట్ హ్యాస్ టు బి కంట్రోల్డ్ ఎట్ ఎనీ గివెన్ కాస్ట్. ఓకే, అలా. అండ్ ఫోర్త్ టాపిక్ మ్యామ్ ఏంటంటే చాలామందికి థైరాయిడ్ ఉండదు, బట్ పీరియడ్స్లో ప్రాబ్లం ఉండదు. బట్ పిల్లలు పుట్టే విషయానికి వచ్చేటప్పటికి చాలా వరకు చాలా లేట్ ఉంటుంది. వాళ్ళు ఎంత ట్రై చేసినా కూడా పిల్లలు అనేది పుట్టకపోవడం అంటూ జరుగుతూ ఉంటుంది. అంటే ఎక్కువగా ఎందుకు అలాంటి సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి అంటారు ఇప్పుడు ప్రజెంట్ లేడీస్? దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఇడియోపాథిక్ ఇన్ఫర్టిలిటీ. మనం అన్ని కాజెస్ ఎవాల్యుయేట్ చేసుకున్నాక కూడా అసలు మామూలుగా మనం టు బీ ఫ్రాంక్ మాట్లాడుకోవాలి అంటే మన ప్రపంచంలో జరిగే ప్రతి విషయాన్ని మనం తెలుసుకోలేము. సో మనం తెలుసుకున్నదే 10%. వెన్ యూ రీడ్ ద యూనివర్స్ ఆర్ వెన్ యూ రీడ్ ద ఎర్త్ వాట్ ఎవర్, మనకు తెలిసిన నాలెడ్జే ఇంత. ఆ నాలెడ్జ్ కూడా సైంటిస్ట్ అంతా ప్రూవ్ చేసి డివైడ్ చేసి మనమంతా వీఆర్ గెటింగ్ ఎడ్యుకేటెడ్ ఇన్ వాట్ ఈస్ ద సైన్స్. ఓకే, సో మనకు తెలిసింది చాలా తక్కువ. అందులో కనుక మనం చూసుకుంటే ఈ కాజెస్ అన్ని పక్కన పెట్టుకుంటే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఇడియోపాథిక్ ఇన్ఫర్టిలిటీ. ఇందులో ఏంటంటే ఏ కారణము ఉండదు కానీ ఇద్దరు కన్సీవ్ అవ్వట్లేదు. ఓకే, సో అలాంటివి చాలా చూస్తూ ఉంటాం మేము అనుకోవడం ఏంటంటే మెయిన్గా ద స్ట్రెస్ టు హ్యావ్ చిల్డ్రన్. ఓకే, స్ట్రెస్ దట్ వాళ్ళు పెళ్ళైన కొత్తలో అంతా రియలైజ్ అవ్వరు. ఆల్రెడీ ఇప్పుడు లేట్ పెళ్ళిళ్ళు 30 చేసుకుంటున్నారు, కెరీర్లో సెటిల్ అయ్యి ఐ వాంట్ టు బీ ఇండిపెండెంట్ అంటే ఐ వాంట్ టు బీ ఇండిపెండెంట్, దట్ థింగ్ ఈజ్ కమింగ్ అప్ నౌ. సో ఆల్రెడీ లేట్ మ్యారేజెస్. 25 వరకు మన ఎగ్ క్వాలిటీ చాలా బాగుంటుంది అనమాట. 20 to 25 ద ఎగ్ క్వాలిటీ ఈజ్ ఎక్సలెంట్. ఆఫ్టర్ 25 మన ఎగ్ క్వాలిటీ కానీ వీర్యకణాల క్వాలిటీ కానీ స్పర్మ్ క్వాలిటీ అయినా కూడా దట్ గోస్ ఆన్ డిక్రీజింగ్. సో ద ఛాన్సెస్ ఆఫ్ మెంటల్ రిటార్డేషన్ చిల్డ్రన్ ఈజ్ వెరీ హై. సో అట్లా 1 in 50,000 25 years నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత 1 in 35, తర్వాత 1 in 20, 1 in 15 అట్లా ఇంక్రీజ్ పోతూ ఉంటుంది. సో ఆ 30 yearsకి వాళ్ళు పెళ్లి చేసుకున్నాక అండ్ ఆఫ్టర్ దట్ దే వాంట్ టు ఎంజాయ్ దర్ మ్యారీడ్ లైఫ్ 1 or 2 years.
దెన్ గాన్ కేస్. అప్పుడే అంతా ఏమేమి యూస్ చేయాలో చెండాలం అంతా యూజ్ చేసేస్తారు. ఐపీల్ అంటారు, ఇది అంటారు, అది అంటారు, మాకు మా అబోర్షన్ కావాలి, మేము ఇప్పుడే పెళ్లి చేసుకున్నాం, మాకు వద్దు అని అంటారు. సో అవన్నీ చేయడం వల్ల అండ్ వెన్ దే యాక్చువల్లీ వాంట్ టు కన్సీవ్ దే విల్ బీ అండర్ స్ట్రెస్. వై స్ట్రెస్ ఈజ్ ఎఫెక్టింగ్ ద బాడీ? స్ట్రెస్ ఏంటంటే స్ట్రెస్లో ఉన్నప్పుడు అడ్రినలిన్ హార్మోన్ అన్నది బాగా ఇంక్రీజ్ అవుతుంది. అడ్రినలిన్ విల్ కాజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఆల్సో. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల మనకి యానోవులేషన్ అండ్ అగైన్ పీసీఓ అదొక కారణం అనుకుందాం. అది కాకుండా అడ్రినలిన్ వల్ల వాసో కన్స్ట్రిక్షన్ అనేది జరుగుతుంది బాడీలో ప్రతి రక్తనాళంలో. సో వాసో కన్స్ట్రిక్షన్ జరిగినప్పుడు మనకి ఆ టార్గెట్ ఆర్గన్కి కావాల్సినంత ఆక్సిజన్ అన్నది మనకి దక్కదు. ఓకే, అంతే కదా. ఇప్పుడు పైప్ అన్నది బ్లాక్ అయిపోతే మనకు కావాల్సినంత బిందె నిండుతుంది, ఆ నీళ్ళతోని నిండదు. ఆ పైప్లో ఉన్న జామ్ని తీస్తేనే మనకి నిండుతుంది. సో అట్లానే ఆ పైప్లో కూడా ఏంటి అంటే ఆ రక్తనాళాల్లో కూడా ఏంటంటే అది మూసుకుపోకుండా తెరుచుకొని ఉండాలి. తెరుచుకొని ఉన్నప్పుడే మనకి ఎంత రక్తం కావాలో అంత వచ్చి అప్పుడు ఆర్గన్ అన్నది బాగా ఫంక్షన్ చేస్తుంది. సో ఫస్ట్ స్ట్రెస్ ఫ్రీ ఉండాలి. స్ట్రెస్ ఫ్రీ ఉండి మనము ఇంటర్ కోర్స్ని ఒక ఇఫ్ యూ సీ ఇన్ ద ఆస్పెక్ట్ ఆఫ్ మేకింగ్ లవ్ అంటే ఇట్ విల్ బీ స్ట్రెస్ ఫ్రీ. లేదు ఇప్పుడు నేను కన్సీవ్ అవ్వాలి, ఖచ్చితంగా నేను చేయాలి అనుకుంటే దే వోంట్ కన్సీవ్. దట్స్ అ న్యాచురల్ ఫినామినా లైక్ వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ ఇన్ సో మెనీ పేషెంట్స్. 5th టాపిక్ మ్యామ్. దీనివల్ల ఏంటంటే చాలామంది కన్సీవ్ అవ్వడం కోసం కానివ్వచ్చు, లేదు అంటే కన్సీవ్ అవ్వకుండా ఉండడం కానివ్వచ్చు, ఓవర్ బ్లీడ్ గురించి కానివ్వచ్చు, లేదంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల సైక్లింగ్ కోసం కానివ్వచ్చు, ఎక్కువ మెడిసిన్స్ యూస్ చేస్తూ ఉంటారు చాలామంది. ఏది వచ్చినా కూడా అయ్యో ఓవర్ బ్లీడింగ్ అయిపోతుంది, స్టమక్ పెయిన్ అయిపోతుందని దానికి మెడిసిన్ యూస్ చేస్తారు. అయ్యో ఇన్ టైంలో రావట్లేదని చెప్పి మళ్ళీ 21 days సర్కిల్ టాబ్లెట్స్ ఒకటి యూస్ చేస్తుంటారు. అండ్ అలానే పీరియడ్స్ అనేవి 2 monthsకి 3 monthsకి వస్తున్నాయని చెప్పి దానికి టాబ్లెట్స్ యూస్ చేస్తుంటారు. అండ్ ప్రెగ్నెన్సీ కోసం టాబ్లెట్స్ యూస్ చేస్తుంటారు. అంటే ఈ టాబ్లెట్స్ మెడిసిన్ యూస్ చేయడం వల్ల హెల్త్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందంటే ఉంటుంది మా ప్రతి టాబ్లెట్ కాదు, ఓకేనా. సో ఈ టాబ్లెట్స్ అనేవి ఏంటంటే ఫర్ నాట్ మోర్ దెన్ 6 months అన్నది మనం వాడకుండా చూసుకోవాలన్నమాట. యూ షుడ్ ఓన్లీ టేక్ హెల్ప్ ఆఫ్ ద టాబ్లెట్స్ ఈ విషయంలో. అదే హార్ట్ విషయంలో అదంతా నేను హెల్ప్ అని మాట్లాడను. జస్ట్ బికాస్ దిస్ రిప్రొడక్టివ్ సిస్టమ్ యూ షుడ్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ద హార్మోన్స్. బట్ ఎక్కువ శాతం మనమే వర్కప్ చేస్తూ ఉండాలి. మన బాడీ ఎక్సర్సైజ్ చేసుకోవడం, వెయిట్ లాస్ చేసుకోవడం, దానివల్ల 90% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ విల్ బి సాల్వ్డ్. సో మనకి ఈ మందుల మీద అంత డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఇట్ ఈస్ ఓన్లీ హెల్ప్ఫుల్ ఫర్ దోస్ హూ ఆర్ లేజీ యాక్చువల్లీ. ఓకే, ఆర్ ఎనీ ప్రీమెచ్యూర్ ఒవేరియన్ ఫెయిలియర్, అట్లా ఒవేరియన్ ఫెయిలియర్ ఉన్న వాళ్ళ హెల్ప్ అవుతుంది. ఎంత హెల్ప్ అయినా కూడా 6 నెలల కన్నా ఎక్కువ వాడితే ఏంటంటే రక్తంలో చిక్కదనం అన్నది పెరిగి మనకి చిన్న చిన్న ఉండలుగా ఫామ్ అయ్యి థ్రాంబో ఎంబాలిజం అన్నది రావచ్చు, దానివల్ల స్ట్రోక్ రావచ్చు. సో హార్మోన్ థెరపీ తోటి అదొక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో డెఫినెట్లీ వీ వోంట్ సజెస్ట్ ఫర్ మోర్ దెన్ 6 months అలా. సో మోస్ట్ ప్రాపర్లీ అసలు ఈ మెడిసిన్స్ అనేవి యూస్ చేయకుండా ఉంటేనే బెటర్ అంటారు. బెటర్ మనకి కనుక అంటే ఓవేరియన్ ఫెయిలియర్ అలాంటివి లేకపోతే ఎస్ డెఫినెట్గా యూస్ చేయకుండానే వర్క్ ఆన్ యువర్ బాడీ, ఇట్ విల్ గివ్ ఇట్ బ్యాక్. ఓకే.